గురుగారు తమరు సంగీతం అభ్యసించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయ్యా, సంగీతం తమరి ప్రయాణానికి ఎలా ఉపయోగపడింది గురుగారు? చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు సంగీతం నేర్పించడానికి ఉబలాటాడు. ఎందుకంటే ఆవిడ నేర్చుకోలేదు కనుక తన పిల్లలు నేర్చుకోవడం చెప్పారు. నేను ఫ్లూట్ నేర్చుకున్నాను. ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లోనే మా ఫ్లూట్ సంగీత గురుగారు టిఎస్ చంద్రశేఖర్ అని ఉండేవారు. ఆయన దగ్గర 10 సంవత్సరాలు నేర్చుకున్నాను. తర్వాత కర్నూలుకి ఉద్యోగం రీత్యా వెళ్ళినప్పుడు డాక్టర్ శ్రీపాద పినాక కుమార్ గారి దగ్గర 3 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆహా, గొప్ప గురువుల ఆశీస్సులు. కానీ ఆ తర్వాత ధ్యానం వచ్చేసింది, సంగీతం మూతపడింది, ధ్యానం బయటకు వచ్చింది. ఒక్కొక్క స్థితిలో అలా అనిపిస్తుంది గురుగారు, అది కరెక్టా కాదా అనిపించి. అంటే పాడే వాళ్ళకు కూడా పాట కూడా పాడబుద్ది అవ్వదు, ఏమి మౌనంగా కూర్చోవాలనిపిస్తుంది. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గం కలది అన్నాడు త్యాగరాజు. సంగీత జ్ఞానం కావాలి, తర్వాత భక్తి కావాలి. భక్తి అంటే ఏంటి? స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. ఆ స్వస్వరూపానంతో ధ్యానంతో వస్తుంది. సంగీతం ఉండి ధ్యానం అంటే అంతకన్నా గ్రేటెస్ట్ కాంబినేషన్ అది. అదే సన్మార్గము. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గం కలదే. అందరూ సంగీతం కావాల్సిందే. మీలో చాలా సంగీతం ఉంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు హియర్ యూ. గురువుల ఆశీస్సులు.